ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. కరెక్టే. అన్న లాజిక్ చెప్తారు చూడండి, బాగుంది. వికట కవి అన్నది ఎట్టు చెప్పినా కానీ వికట కవి అన్నట్లు. సో చాలా మంది ట్రై చేశారు, కానీ దిస్ ఈస్ ది బెస్ట్ లాజిక్, ది మోస్ట్ సౌండ్ లాజిక్. ఇంతకంటే మంచి తర్కం ఒకటి కనపడదు మీకు, ఏ గ్రంథాల్లోనూ కనపడదు. ఒక దేవుడు బహుళత్వము కలిగి ఉండటం. ముగ్గురే ఎందుకు, 30 ఎందుకు కాకూడదు అని అడిగారు నన్ను. 30 కూడా కావచ్చు, కానీ మా వాక్యం అలా చెప్పట్లేదు. మా వాక్యం కేవలం ముగ్గురికి మాత్రమే దేవుని యొక్క లక్షణాలు చూపిస్తూ ఉంది. ఒకవేళ 30 అని చూపించుంటే 30 నమ్ముతాం, మాకేంటి ప్రాబ్లం అన్నాను. 100 మంది అంటే 100 మందిని నమ్ముతామయ్యా. వాట్ వి బిలీవ్ ఇన్, దేవుని వాక్యాన్ని నమ్ముతాం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, తండ్రి దేవుడు అని చెప్తా ఉంది, కుమారుడు దేవుడు అని చెప్తా ఉంది, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్తా ఉంది. కాబట్టి ఒకసారి ఇది Father is God, Son is God, Holy Spirit is God, but Son is not Holy Spirit, Son is not Father, Father is not Holy Spirit. ఈ విధంగా మనము ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్క మాట ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. ఇది ఆఖరిగా నేను చెప్పి ప్రశ్నలు ఏమైనా ఉంటే మీకు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటంటే, మన బుర్ర, మన మేధస్సు మనది చాలా చిన్నది. మనకు ఉన్నది, మన బుర్ర ఏదైతే ఉందో దానికి చాలా హద్దులు ఉన్నాయి, చాలా ఎల్లలు ఉన్నాయి. మనము ఇంతవరకు క్యాల్కులస్ అర్థం చేసుకోవటానికే మనకు సరిపోవట్లేదు. మానవుడు పుట్టి దాదాపు ఇన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము ఉష్ణోగ్రతను కొలవటం మొదలుపెట్టాం. ఇప్పుడు రీసెంట్గా మనము బ్లాక్ హోల్ అంటే ఏంటి అన్న విషయం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్గా మనకు ఇంతకుముందు తెలియని విషయాలను కొత్తగా తెలుసుకుంటున్నాం. కానీ దేవుడు అనంతుడు. దేవుడు అన్న విషయం, దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ మన బుర్రలకు అందేది కాదు. మనము సిమితమైనటువంటి హద్దులున్నటువంటి ఎల్లలున్నటువంటి మన బుద్ధితో ఏ హద్దులు లేని, ఏ ఎల్లలు లేని అనంతుడైనటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే బొర్ల పడి పళ్ళు రాలుగొట్టుకుంటాం. కానీ దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తే, దేవుడు మనకు తాను గురించి చెప్పగలడు. ఎందుకు అంటే అది ఆయనకు సాధ్యం కాబట్టి దేవుడు ఈ విధంగా